సమాజం కోసం మహాధర్మ కార్యక్రమాన్ని మంగళవారం మరి 11వ తేదీన 14 గ్రామ నాయకులు, రైతులు, ప్రజలు కోరుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి పెద్దలు మాజీ సరే తప్పక వస్తామని చెప్పినా, ఎందుకంటే ఇది మనది కాదు, మన అందరిది, మాది కాదు. కావున దీన్ని కొట్టవలసిన నా బాధ్యత. నాకున్న అనుభవంతో రాజకీయ నాయకులను ఇసుంటి చూట మాట్లాడితేనే మా రక్తమే చూట వచ్చినట్టుంది. మరి మీరు కూడా మీరేం తక్కదు. భూపాలరెడ్డి పటేల్ గారికి వెళ్ళి ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే అంటే మీరు కూడా ఏమంటారు, సార్ ఇక్కడ ఒక పోచమ్మ గుడి కడతాని చెప్పి ఇప్పుడు రోజు ఇక్కడ ఎత్తని చెప్పంటారు. మీరు ఎంత చెప్పాలో నువ్వు చెప్పు సార్, ఎలక్షన్ చూస్తున్నా. మా కథనే అట్లుంది. 78 జనవరి 16న రోడ్డు మీద చెప్పులు కొడితే ఎమ్మెల్యే స్టడీ చేసింది నేను. మరి రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన కూడా నిజంగా చనిపోకుంటే మనకు తెలంగాణ రాదు. ఎందుకంటే నాకు కూడా సస్పెండ్ అంటారు. అసలు మా పార్టీ సస్పెండ్ పార్టీ కాంగ్రెస్. 1977లో ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి తీసేసి ఆవులాగా కొడుతూ కాంగ్రెస్ ఉండే. ఇది ఎవరికి అర్థం కాదు. ఇది కాదు, ఇంకొకటి కూడా కాదు. ఇందిరాగాంధీకి సస్పెండ్ చేసినాకనే ఆమె చేగుర్తు తీసుకొని, ఎట్లయితే రాజశేఖరి కొడుకు పంట గుర్తు తీసుకున్నాడో అట్లా ఆమె చేగుర్తు తీసుకున్నది. అప్పుడు మనం సస్పెండ్ అని ఉన్నాం. ఇప్పుడు మీ సస్పెండ్ అని అనుకుంటా. నాకు కూడా ముగ్గురు సస్పెండ్ చేసిండు. రాజశేఖరి చేసిండు, ఆడు వీటిండు. డీసీ నాకు చేసిండు, ఆడు పోయిండు. వీడు హుషారు నాయ్యా. హుషారుకు నేను జర గుర్తుపెట్టి 3 ఏళ్ల సంగతి ముఖ్యమంత్రి అన్నా. హుషారు ఉన్నాడు కానీ ఇప్పుడు అది అనకుండా అందరం ఒకటైతే 14 మంది గ్రామాల ప్రజలకు దగ్గరలో ఉంటుంది. ఎన్టీ రామారావు సినిమా యాక్టర్ కాకముందు ఆయన సబ్ రిజిస్ట్రార్ ఉండే. ఆయన క్లాస్మేట్ తాతయ్య అని డిపిఓ ఉండే నిజామాబాద్. ఆయనకు ముఖ్యమంత్రి చేస్తేనే మనమంతా ఆయన ఆలోచించి ఆయన ముఖ్యమంత్రి అయినాకనే ఈ మండలం వచ్చింది. చెప్తా ఉండే మాజీ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 3 మండలాలు ఇచ్చాడు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఇది ఎందుకు ఆల్రెడీ ఇచ్చింది తప్పకొస్తుంది. మరీ చెప్తున్నాను, దయచేసి అందరూ ఒకటిగా ఉండండి. తప్పక నేను చెప్తా, కనీసం మీకు 3 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నా కుక్క తిరగని ఏమైనా దిగినా నాకు టికెట్ ఇవ్వకుండా ఒక మాట ఉండే, కనీసం ఇదేమో మడలం చేసి పెట్టు, నాకు ఒక మంచి వచ్చినట్టయితుందని చెప్తానని ఏమేస్తా. కారణం ఏంటంటే నాకు ఆ బలం ఉంది, లేదని కాదు. తప్పక ఎందుకొరకు వచ్చినట్టే ఆయన ఫోన్ చేయగానే మళ్ళీ ఇంకొక గౌరవ కూడా చేసి చిన్న కొడుకు ఆయన ఏమంటాడు ఇంగ్లీష్లో, దిస్ మై విలేజ్ కొడగల్, ఎట్లా ఒక బ్రాంచ్ ఇవ్వమంటాడు. ఇన్నాక కొడగల్ అని చెప్పింది అంతే. అది రాసుకున్నాడు. 6 నెలల్లో నీకు బ్రాంచ్ ఇస్తా బ్యాంక్ అన్నాడు. నేను ఆయన జీబులోనే పోయి ఎమ్మెల్యే కోట అక్కడ దిగి మర్రా ఆటో రిక్షా 60 పైసలు ఇచ్చి రిక్షాలో మర్రా ఇచ్చిన వాపస్ సోమాజిగూడెం. మేనేజర్ తింటున్నాడు. చెప్పినా మేనేజర్ సార్ 6 నెలల రావని పంపించిందన్న. జూట మాట్లాడినా పంపించలే. ఎవరికి వచ్చినామంటే ఏం లేదు సార్, దీనికి పెద్దగా రాయవాడాలి. ఇది బుద్ధితో చేసుకోవాల్సింది తప్ప దీంతో తగు పడితే కష్టంలో పడతాం. మనం ఎంత తెలివి ఉన్నా ఆలోచనతో పోవాలా, తప్పక సాధిస్తాం. కొట్లాడుకొని ఎమ్మెల్యేలను అదృష్టం, అతి హుషారి. మీకు తెలుసు, లారీలు ఇంకా రాస్తారు, ఏమంటాడు, బురా నజర్ వాలే తెరా ముఖాలా, नियत में खतरा जोली में खतरा. రాజశేఖర రెడ్డి చాలా హుషారి, మౌత్ కి నిశాని. నా ఉద్దేశం ఏంటంటే హుషారి అవసరం వద్దు, అందరం ఒకటిగా ఉందాం. రేపు వచ్చేది అదృష్టం. మనం నా టికెట్ పోయిందంటే నేనేం బాధపడలే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా చచ్చిపోకుండే, హెలికాప్టర్ ఎక్కకుండే. తెలంగాణ ఆయన ఉంటే కానేకుంటే అంత గొప్పోడు. అయినా మీరు ఒకడు ఉన్నాడు, మన అన్నోడు. వాడు డిసిషన్ తీసుకుంటాడు. కావున తడకాలు నా నాన్న ఇక్కడికి వెళ్ళి వచ్చిండు, పెద్ద గొడవలు. నేను సీటుకు ఎప్పుడు లెక్క పెట్టలే.
ఇప్పుడు ఏం అర్జెంట్ వచ్చిందేమే పట్నం 2 గంటలకు వచ్చినారు అటు ఏమిటికే సాయిత్రి ఏం రోడ్ అయింది రోడ్ మంచిగా అయింది సాయిత్రి రోడ్ నంబర్ 1 అయింది జర్ర అంకరమే చేస్తుంది 1 నిమిషంలో మీద మన వ్యవస్థలో ఎలా పోవాలా ఎలా మాట్లాడాలా ఈ న్యాయకేకు ఏమీ లేదు ఈ న్యాయకేకు ఏమన్నా ఉన్నదా నట్టు పోనట్టు ఏమీ లేదు న్యాయకేకు కూడా పండ్లనే అట పండు న్యాయకేకు పండ్లనే అంటే న్యాయకేకు ఎట్లా కాపాడుతున్నాం మీకు పండ్ల లోపల అంటే న్యాయకి అన్నదట నేనే ఒకటి అంకరం మాట్లాడితే నీ పండ్లని విడిచిపోతుంది మన దగ్గరనే ఉంది ఎలా చేయాలా ఎట్లా చేయాలా తెలియని చెప్తారు గంగడ సంబర పిల్లలకి ఇది జర్ర మండలం కూడా గిరిపెట్టుంది దయచేసి నాకు తెలుసు మీ పట్టుదల మీ వ్యవస్థ తెలియదని కాదు దయచేయండి ఏకంగా ఉండండి ఏకంగా ఉన్నప్పుడు తప్పక నేను బరాబర్ ఆ ముఖ్యమంత్రికి హైదరాబాద్కి తరగాలకి ఎత్తుకొస్తా చిన్నగా ఉన్నాడు కొన్ని మండలం చెప్పేసి నాకు ఆ దమ్ము ఉంది మీ ఆశీస్సులతో దయచేయండి ఇందులో సహకరించండి అంతే ఒట్టి మాటలు పనికిరాని మాటలు ఆడేం చేస్తారా ఈ మాటలు మాట్లాడితే నష్టపోతాం మనం అక్కడిక్కడ నష్టపోం మనమే నష్టపోతాం ఈ స్టడీ చేసి చూస్తే ఈ విధంగా తప్పక నేను ఎక్కడున్నా ఏమున్నా మండలం కొరకు ఏ రాత్రి ఏ పగలు తెచ్చినా వచ్చి మండలాన్ని 2025 సాధిస్తాం ఇక ముందు కాదు ఇంకా అర్జెంట్ అంటారు సరే ప్రభుత్వం ఉంది పోదామంటే రేపే పోదాం ఎప్పుడైనా వస్తా ఎప్పుడు నేను పల్లెటూరులో కొడవగలనే ఉంటా ఢిల్లీకి పోయిన పొద్దుగల రాత్రి ఇంటికి వస్తా నాకు షోక్ ఉంది ఇదే పట్నం ఇదే బొంబాయి ఇదే అని నా ఊర్లోనే ఉంటా కావున తప్పక సహకరిస్తాం మళ్ళొకసారి చేతులెత్తి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే వేదిక ఉన్న పెద్దలకు మీ అందరికీ కోరుకుంటున్నా ఒక్కటిగా ఉండండి మండలం వచ్చిందాక మాట్లాడకండి ఏం ముందు పోతుంది మాట్లాడితే కానీ మాట్లాడేదా కూర్చున్నాం మాట్లాడకండి తప్పక మండలం జీవో వెళ్ళింది నవీన్ మిట్టలా పని పాపం ఇక ఆయన దేశాలు వచ్చిండు 99లో నాకు టికెట్ లేకుంటే చంద్రబాబు నాయుడు నేను 1 పని గెలిచిన చేయగుర్తుకు రాజశేఖర రెడ్డి చేయగుర్తు కాదు ఆవులేక గుర్తు మరి ఆయన మా ఆయన వచ్చి ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు కూడా 99లో టికెట్ ఇస్తాడు నాకు ఏ టికెట్ అతనే సాయం ఆయన చెప్పులు గుర్తుండి 3-4 మాటలు అయినా చాలు వద్దని పోలేదు పార్టీ ఇవ్వలేదు అయినా రేవంత్ రెడ్డి ఇంత తెలివి అంటే కేసీఆర్ కూడా నేను 2 మాటలు ఎమ్మెల్యే అయినాక గెలిచాను 2 మాటలు ఎమ్మెల్యే అయినా నేను 78-83 తర్వాత గెలిచాడు హుషారైనా ఏ చిత్తగాతులు ఉన్నా ఆడే మామూలు తీసుకున్నారు కాబట్టి ఆయన కూడగొట్టాలంటే ఏమేమి చేయాలి ఆయనకన్నా ఎక్కడ చూట మాట్లాడితేనే పోయిన లేకుండా పోకుండా మామూలు తీసుకున్నారు కావాలి ఇవన్నీ ఎట్లాంటివి అంటే మానవ జీవితంలో మన ఊర్లో అన్నదమ్ములను ఎంత పంచాలు పడతామో అదేవిధంగా రాజకీయం కూడా రాజకీయంలో ఏముంది చెప్పండి ఏం భగత్ సింగ్లమా భగత్ సింగ్ అంటే జూట మాట్లాడకుండానే ఊరి పెట్టుకున్నాం భగత్ సింగ్లం కాదు నా ఉద్దేశం మా మాజీ ఎమ్మెల్యే గారితో ఇక్కడ కూర్చున్న వేదిక పైన నాయకులతో మీ అందరితో నేను ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి దగ్గరికి పోలేదు తప్పక మీరందరూ ఒకటిగా ఉండండి మన గెలిచిన ఎంపీని పట్టుకొని తప్పక ముఖ్యమంత్రితో కూర్చొని మనం తెచ్చుకున్నాం నేను సర్పంచ్ ఒక్కటి ఉన్నాను రేపు సర్పంచ్ ఎలక్షన్ వచ్చినాయి ఆరాటు ఇది పంచాయత వరకు పంచాయత పడుతుంది జాప్యం పడుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.